అందరికీ భోగి శుభాకాంక్షలు. సో యూఎస్లో ఉండి పండక్కి ఇండియా వెళ్ళకుండా ఉన్నందుకు పిండి వంటలు చాలా ఎక్కువ మిస్ అవుతున్నా. సో అందుకే ఈరోజు గవ్వలు చేసుకుందాం అనుకుంటున్నా. సో హెల్దీగా గవ్వలు ఈజీగా ఎట్లా చేసుకోవాలో చూపిస్తా కదండి. సో యూజువల్లీ గవ్వలు మైదా పిండితో చేస్తారు, బట్ నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నా. సో 1.5 కప్ గోధుమ పిండికి చిన్న కప్ ఉప్మా రవ్వ వేసి అందులో ఒక 2 స్పూన్స్ ఆఫ్ గీ వేసుకుని చిన్న సాల్ట్ వేసి అలా ముద్దలా అయ్యేంత వరకు కలుపుకొని కొద్దిగా నార్మల్ వాటర్ వేసుకుని చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా కలిపి ఒక 15 మినిట్స్ అట్లా రెస్ట్ ఇవ్వండి. తర్వాత అది తీసుకుని చిన్న చిన్న బాల్స్ చేసుకుని మనం గవ్వల పీఠం ఉంటే గవ్వల పీటతోటి అంటే వస్తుంది. లేదు గవ్వల పీట లేదు అన్నప్పుడు గరిటె ఉంటుంది కదా, గరిటె కానీ ఆర్ ఫోర్క్ కానీ ఏదో ఒకటి యూస్ చేసి మనం ఆ షేప్ వచ్చేటట్టు చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, నేనైతే ఇది యూస్ చేశాను. అండ్ బాల్స్ అనేవి చాలా చిన్నగా ఉండాలి, సో దట్ మంచిగా ఫ్రై అయ్యి క్రిస్పీగా వస్తాయి. లేదు అంటే కొంచెం మెత్తగా అవుతాయి అన్నమాట. సో అది కన్సిస్టెన్సీ మీకు ఇది చూసుకుని చక్కగా చిన్నగా అట్లా రోల్ చేస్తే వెంటనే అయిపోతాయి. డోంట్ ఎక్స్పెక్ట్ ఏ పర్ఫెక్ట్ షేప్. సో టేస్ట్ అయితే బాగుంది. సో మంచిగా ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత ముందుగా చేసుకున్న గవ్వలన్నీ వేసుకుని లైట్గా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈలోపు పక్కన పాకం కోసం నేను ఇక్కడ 3/4 కప్ ఆఫ్ బెల్లం తీసుకున్నా అండ్ కొంచెం లైట్గా వాటర్ వేసుకున్నా. ఇండియాలో బెల్లంకి ఇక్కడికి కొంచెం తేడా ఉంటుంది, సో పాకం పెద్దగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇవి తీసి టిష్యూ పేపర్ మీద వేసుకుని ఒక 2-3 మినిట్స్ అట్లా పక్కన పెట్టుకుని అన్ని గవ్వల్ని ఒకేసారి పాకంలో వేసేయండి. ఇట్లా నా అలాగా టిష్యూ అయితే పడేయద్దు. సో ఇట్లా గవ్వలన్నీ వేసిన తర్వాత ఒక్కసారి కలిపి చల్లారనిచ్చేస్తే అవి మంచిగా ఇట్లా క్రంచీగా విడిపోతున్నాయి ఆటోమేటిక్గా. సో మీరేం కష్టపడక్కర్లేదు. సో నేను ఇక్కడ వాడే బెల్లమే తీసుకున్నాను. సో చాలా బాగా వచ్చాయి. అండ్ ఇక్కడ మీకు సౌండ్ యాడ్ చేస్తే ఎంత క్రంచీగా ఎంత క్రిస్పీగా వచ్చాయో మీకు చూపిస్తాను. అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కమెంట్ కూడా చేయండి. అండ్ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ.